హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు నేను మీ ముందుకైతే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకు నెక్స్ట్ జూలై మంత్లో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచి దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మనకు చాలా ఈజీగా దీంట్లో గెలిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను 1 మంత్ ముందే నేను మీకు ఈ నోటిఫికేషన్ అలాగే దీని సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్ నేమ్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2024. తర్వాత జాబ్ నేమ్ వచ్చేసి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి జాబ్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1200+ వేకెన్సీతో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. తర్వాత జాబ్ టైప్ వచ్చేసి మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అలాగే నాన్ గ్యాజిటెడ్, గ్రూప్ బి, గ్రూప్ సి. అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేయాలి. తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ మనకు వచ్చేసి ఎగ్జామ్ ద్వారా వీళ్ళు మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా. మనకు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే పోస్టింగ్ అనేది ఎక్కడైనా రావచ్చు ఇండియాలో. తర్వాత రిజిస్ట్రేషన్ డేట్ చేసుకున్నట్లయితే 16th జూలై నుంచి మనం అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేసి సబ్మిట్ చేయొచ్చు అంట. ఇక్కడ స్టెనోగ్రాఫర్ వేకెన్సీ చూసుకున్నట్లయితే గ్రేడ్ సిలో వచ్చేసి 80+ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ డిలో వచ్చేసి 1100+ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా అయితే 1200+ వేకెన్సీతో నోటిఫికేషన్ రిలీజ్ చేసారు 2024 ఇయర్కి సంబంధించి. తర్వాత ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసి 18 to 30 years మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి సంబంధించి 18 to 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ బోర్న్ నాట్ బిఫోర్ 2/8/1996 అండ్ నాట్ లేటర్ దెన్ 1/8/2005 ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ద అప్పర్ ఏజ్ రిలాక్సేషన్, ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 5 years ఏజ్ రిలాక్సేషన్. తర్వాత ఓబీసీ వాళ్ళకు 3 years. తర్వాత 10 years ఫర్ పీడబ్ల్యూడి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎలిజిబిలిటీ చేసుకున్నట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ 12th standard మ్యాట్రిక్ విత్ 12th class పాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. మీరు 12th పాస్ అయినా దీనికి అర్హులే, లేదా ఐటీఐ, డిప్లొమా ఇలా ఏది చేసి మీరు పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులే. నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సెలక్షన్ ప్రాసెస్ చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఎగ్జామ్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లయితే మనకు స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ స్టెనోగ్రఫీ స్కిల్స్ టెస్ట్ అంటే మనకు టైపింగ్ ద్వారా దీన్ని మన స్కిల్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు టైపింగ్లో చాలా స్పీడ్ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు మనకు పర్ మినిట్ వచ్చేసి ఇన్ని వర్డ్స్ టైప్ చేయాలని ఉంటుంది. కాబట్టి మీరు టైపింగ్ మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మనకి చాలా 1 month 2 months టైం ఉంది. కాబట్టి 2-3 months టైం దొరుకుతుంది. కాబట్టి మీరు 2-3 monthsలో టైపింగ్ అనేది మంచి పర్ఫెక్ట్ అయితే మనం ఈజీగా క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ టెస్టులో. తర్వాత వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ 3 కనుక మనం క్వాలిఫై అయినట్టయితే మనకి జాబ్ వచ్చినట్లే ఆల్మోస్ట్. తర్వాత స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ సిలబస్ తీసుకున్నట్లయితే 2024కి సంబంధించి ఫస్ట్ సబ్జెక్ట్స్ ఇస్తాను ఒకసారి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత వచ్చేసి జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. మనం ఈ 3 సబ్జెక్టుల్లో మంచి గ్రిప్ ఉంటే మనం క్వాలిఫై కావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో చూసుకున్నట్లయితే 50 questions ఉన్నాయి. 50 questionsకు 50 marks. తర్వాత జనరల్ అవేర్నెస్లో వచ్చేసి 50 questions ఉన్నాయి, 50 marks ఉన్నాయి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ చూసుకున్నట్లయితే 100 questions ఉన్నాయి, 100 marks ఉన్నాయి. ఇక్కడ మనం ఇంగ్లీష్లో మనం చాలా మంచి పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఇక్కడ 100 నుంచి 70 to 80 marks మంచిగా స్కోర్ చేయగలిగితే ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ నుంచి ఒక 70 marks to 80 స్కోర్ చేసినా మనం దీనిలో ఈజీగా క్వాలిఫై కావడానికి ఛాన్స్ ఉంటుంది. 170 మార్క్స్ వచ్చినా దీనిలో క్వాలిఫై కావడానికి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది.
కాబట్టి మనం ఫస్ట్ ఇంగ్లీష్ మీద మంచిగా ప్రిపేర్ అయ్యి గ్రామర్ పక్కాగా ప్రిపేర్ అయ్యింటే మనం దీంట్లో క్వాలిఫై కావడానికి మంచి ఛాన్సెస్ వచ్చాయి. సిలబస్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు కాబట్టి దీనికి అందరూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మనకు ఏమీ నష్టం ఏం జరగదు కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ మంచిగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువనే కాబట్టి జాబ్కి అందరూ అయితే అప్లై చేసుకోండి. తర్వాత వచ్చేసి నేను మీకు దీనికి ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కాబట్టి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.